ఎగ్ ప్లాంట్ అండ్ చీజ్ సాలడ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ, కాటేజ్ చీజ్ అంటే పన్నీర్, వాల్నట్, మైక్రో గ్రీన్స్ అంటారు వీటిని, అవన్నమాట. అంటే స్ప్రౌట్స్ లాంటివి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మైక్రో గ్రీన్స్ ఒక రకం, అలాగే మైక్రో గ్రీన్స్ గ్రీన్ వెరైటీ. తర్వాత టొమాటో, నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర, మిరియాల పొడి, ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఈ మైక్రో గ్రీన్స్ గురించి మీకు చెప్పాను కదా, ఇది వరకు కూడా చెప్పాను నేను మైక్రో గ్రీన్స్ గురించి. సాలడ్స్కి, ఎగ్జాటిక్ ఫుడ్స్కి, ఇట్లాంటి వాటికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు వీటిని. కొంచెం కాస్ట్లీ అనే ఒక పదార్థం, అంటే ఆ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి సాధారణంగా యూజ్ చేయరు. కొంచెం ఎక్కువ ప్రైజీగా ఉన్న డిషెస్కే యూజ్ చేస్తూ ఉంటారు. మైక్రో గ్రీన్స్కి మామూలు గ్రీన్స్కి తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్రో గ్రీన్ ఉంది కదా, ఇది మనము బీట్రూట్ మొలకలు, ఇవి బీట్రూట్ మొలకలు. ఇవేమో మస్టర్డ్ లీవ్స్ అనమాట. మస్టర్డ్ అంటే ఆవాలకు సంబంధించిన మొలకలు. ఈ మైక్రో గ్రీన్స్లో మామూలు గ్రీన్స్లో ఉన్న పోషక విలువల కంటే కూడా 40 రెట్ల వరకు ఎక్కువ పోషక విలువలు ఉంటాయి అని కొంతమంది చెప్తూ ఉంటారు. దాదాపుగా కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ ఒక స్టడీ ప్రకారం అది ఇదనమాట. సో వెరీ వెరీ హెల్దీ, సాలడ్స్ కోసం బాగా యూస్ చేసుకోవచ్చు ఇఫ్ వీఆర్ హ్యావింగ్ దట్ అవైలబిలిటీ. సరేనా? ఫస్ట్ వంకాయ మాత్రం అలాగే తినలేం కాబట్టి వంకాయని మాత్రం కొద్దిగా సాతే చేసుకుందాం, పచ్చిదనం పోయే విధంగా. మిగిలిన వాటన్నింటినీ కూడా రాగానే యూస్ చేద్దాం. అందుకని వంకాయని కట్ చేసుకుంటున్నాం మనకు కావాల్సిన ముక్కలుగా. డైసెస్ అంటాము. సో డైస్ కట్ చేసుకుంటున్నాం. లైక్ దట్. సూపర్ కదా? చక్కటి టెక్నిక్ తోటి కనుక కట్ చేసుకుంటే అలాగే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. టు బీ ఫ్రాంక్, వీటికి ఫస్ట్ మనమే ఏమంటాము, కొద్దిగా ఆయిల్ వేసేసి కనుక సాతే చేసుకోగలిగితే ఇంకా బెటర్. ఎందుకంటే లోపల వేసిన తర్వాత ఆయిల్ వీటికి రాదు, ఎక్కువ పోరస్ మెటీరియల్ ఉంటుంది. ఆ పోరస్ మెటీరియల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, వేడివేడిగా దాంట్లో పడ్డ వెంటనే కొన్ని ముక్కలు మాత్రమే మొత్తం ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటే మిగతా వాటికి డ్రైగా ఉంటుంది. అందుకని కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసేద్దాం. అలాగే కాస్తంత సాల్ట్ వేసుకుందాం. మిగిలినంత డ్రెస్సింగ్లో ఎలాగో వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు, బట్ జస్ట్ ఫీల్ కోసం కొంచెం మిరియాలు. అలా కాసేపు ఫ్రై అవనిద్దాం. మిగిలినవి మనం రెడీ చేసుకోవాల్సినవి ఉన్నాయి. వాటిలో చాపింగ్స్, పుదీనా చాప్ చేసుకుందాం. ఓకే, పుదీనా ఫైన్ చాపింగ్ అయిపోయింది. దీన్ని మళ్ళీ యథావిధిగా దాని కప్లోనే ఉంచేసుకుందాం. కొత్తిమీర కూడా ఫైన్ చాప్.
మరీ ఎక్కువగా వేగిపోక్కర్లేదు, ఇవి పచ్చిదనం పోయే విధంగా అలా సాతే చేసుకుంటే చాలు. వంకాయలు చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. టొమాటోని వాట్ వీ డు, సీడ్లెస్ డైస్ కట్ చేసుకుందాం. ఈ విధంగా టొమాటో కూడా డైస్ చేసుకుంటున్నాం. మళ్ళీ సేమ్ ఒక బౌల్లో చేసుకుందాం. వాల్నట్ రఫ్ చాప్ చేసుకుందాం. వంకాయలు మనకు కావాల్సిన విధంగా వేగిపోయాయి. ఓకే, ఇప్పుడు ఇంకా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. మిక్సింగ్ బౌల్ లోపల వెనిగ్రెత్ డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. డ్రెస్సింగ్ అంటే చెప్పాను కదా, అన్నానికి కూర ఎంత ముఖ్యమో సాలడ్కి డ్రెస్సింగ్ అంతే ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట డ్రెస్సింగ్. ఓకేనా, ఇందులో నిమ్మరసం, కొద్దిగా ఆలివ్ ఆయిల్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఆల్రెడీ పొడి ఉంది కదా దీన్నే వేసుకోవాలి. వీటిని వేసి మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా ఇట్లా కలుపుతూ ఉన్నట్లయితే స్మూత్గా పేస్ట్ లాగా వస్తుంది. మామూలుగా నిమ్మరసము నూనెలో కలవదు కదా, ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కలిసిపోతుంది అనమాట. అట్లా కలవాలి. ఓకే, ఇప్పుడు ఇంక ఇందులోకి ఒక్కొక్కటిగా వెజిటబుల్స్ అన్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్గా వంకాయ ముక్కలు కలిపేద్దాం. తర్వాత పుదీనా, కొత్తిమీర, టొమాటో, వాల్నట్ కొద్దిగా వేస్తున్నా, కొద్దిగా గార్నిష్ కోసం ఉంచుకుంటాను. అలాగే ఈ హర్బ్స్ ఇవన్నీ కూడా గార్నిష్లో వాడుకుందాం. ఇది కొంచెం మిక్స్ చేశాను. తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని పన్నీరు గ్రేట్ చేసుకోవాలి. ఈ మౌంటైన్ ప్లేసెస్లో ఉంటారన్నాం కదా, ఎప్పుడైనా సరే ఈ మౌంటైన్ విలేజెస్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఎక్కువ మెయిన్ ల్యాండ్కి సంబంధం తక్కువ ఉన్నప్పుడు నిలవ ఉన్న పదార్థాలని తినడానికి వాళ్ళ ప్యాలెట్స్ కానీ లేకపోతే వాళ్ళ కల్చర్ కానీ అలవాటు పడి ఉంటుంది. ఈ చీజు ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఎక్కువ కాలం నిలవ ఉండేలాగా ఉండేటి చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి కొంతకాలం పాటు వాళ్ళకు ప్రొవిజన్స్ రాకపోయినా కూడా, సరుకులు రాకపోయినా కూడా దే కెన్ లివ్. అలాంటి ఫుడ్ ఎక్కువ, బంగాళాదుంపలు కానీ, దుంపలు, ఇట్లాంటి చీజ్లు ఇట్లాంటివి, లేకపోతే డ్రై ఫుడ్స్ ఉంటాయి కదా, విత్తనాలతో తయారు చేసేవి, ఎండు విత్తనాలతో తయారు చేసేవి, ఇలాంటి ఫుడ్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. యూటిలైజేషన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎనీవే, ఈ సాలడ్ రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.